గత అనేక సంవత్సరాలుగా బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు శ్రీ వీరవల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో బీసీల ఉన్న సమస్యలపైన కావచ్చు, హక్కులపైన కావచ్చు, మిగిలిన అనేక అంశాలపైన పోరాటం చేస్తూ వస్తూ ఈరోజు బీసీలకు సంబంధించి సుమారు 7 ప్రధాన సమస్యలపైన ఇక్కడ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర నలుమూలల నుండి పెద్దలు హాజరయ్యారు. వారి అభిప్రాయం తెలియజేశారు. బీసీలను ఏ విధంగా ప్రభుత్వాలు, పార్టీలు ఉపయోగించుకుంటున్నారు, ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఏ విధంగా అణచివేస్తున్నారు అనే అంశాలపైన అనేక రకాలుగా చర్చించడం జరిగింది. ఈరోజు బీసీల యొక్క డిమాండ్లు నెరవేరాలన్నా, బీసీల హక్కులు సాధించాలన్నా, లేదంటే అధికారంలోకి రావడానికి ఈ ప్రభుత్వాలు, నాయకులు ఇస్తున్న తప్పుడు హామీలు నెరవేరాలన్నా బీసీలు చేయాల్సింది ఉద్యమాలు, పోరాటాలు కాదు, రాజకీయ అధికారం కోసము, రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఈరోజు ఏర్పడింది. 2 తెలుగు రాష్ట్రాల్లో గత 30-40 సంవత్సరాల నుండి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు, అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీలను ఉద్ధరిస్తామని చెప్పి, బీసీలకు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని నెరవేరుస్తామని చెప్పి, రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి అన్ని రకాలుగా తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను అణగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క పార్టీ వల్ల, ఏ ప్రభుత్వం వల్ల బీసీలకు మంచి జరగలేదనే విషయాన్ని ఈరోజు గుర్తించి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఆవశ్యకత గురించి ఈరోజు ఇక్కడ చర్చించడం జరుగుతోంది. దాంతోపాటు బీసీలకు రిజర్వేషన్ల అంశం గురించి కావచ్చు, అదేవిధంగా సమగ్ర కులగణనకు సంబంధించి అంశం కావచ్చు, అదేవిధంగా ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రధానంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ, బీసీ రక్షణ చట్టం తీసుకొని వచ్చి మీకు రక్షణ కల్పిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి 16 నెలలు కావస్తున్నా కానీ ఇప్పటి వరకు దాని మీద ఏమాత్రం స్పందించకుండా నిమ్మక నీరెత్తినట్టు నిర్లక్ష్యం వహించే ధోరణికి సంబంధించి ప్రశ్నించడానికి కావచ్చు, మిగిలిన అనేక రకాల సమస్యల గురించి ఈరోజు చర్చించి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి, ఐక్యత తీసుకొని వచ్చి, బీసీలలో ఏవైతే ఈ ప్రధాన పార్టీలు, నాయకులు కుట్ర చేసి విభేదాలు సృష్టించే ప్రయత్నం చేసి వాటన్నిటినీ కూడా వారి రాజకీయానికి అనుకూలంగా, అధికారంలోకి రావడానికి అనుకూలంగా మలుచుకొని బీసీలను అనగదొక్కే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో వాటన్నింటిలో కూడా చైతన్యం తీసుకొని వచ్చి మార్పు దిశగా, ఈ రాష్ట్రంలో బీసీల అభివృద్ధి దిశగా, బీసీలకు రాజ్యాధికారం దిశగా పయనించే దిశగా ఈరోజు ఇక్కడ చర్చా కార్యక్రమం జరుగుతోంది. దీనికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రధాన దోపిడీ పార్టీలు యొక్క రాజకీయానికి, వీళ్ళ కుట్రలకు, కుతంత్రాలకు అంతం పరికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీల శకం మొదలవుతుంది, బహుజనుల శకం మొదలవుతుంది. దానికి ఈ రాష్ట్రంలో ఉన్న ఏవైతే ప్రధాన 2 దోపిడీ వర్గాలు ఉన్నాయో ఈ వర్గాలు మినహాయించి మిగిలిన అన్ని వర్గాలని ఏకం చేసే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరూ కూడా తీసుకొని ఆ దిశగా ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. సార్, ఇటీవల మీరు ఎక్కడ పర్యటించినా మీకు అడ్డంకులు ఎదురవుతున్నాయి, ఎందువల్ల, అది కారణం? ఈ ప్రశ్న మీరు నన్ను ఎవరైతే అడ్డుకుంటున్నారో, నాకు ఎవరైతే అడ్డంకులు సృష్టిస్తున్నారో వాళ్ళని అడిగితే బాగుంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేస్తుంటే, దోపిడీ చేస్తుంటే, ముఖ్యంగా బీసీ వర్గాల పైన, ఏదైతే మత్స్యకారుల పైన, రైతుల పైన దోపిడీ చేసే కార్యక్రమం చేస్తుంటే దానిని ప్రశ్నించడానికి నేను వెళ్తుంటే ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టించి నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నేను న్యాయ వ్యవస్థ ద్వారా, కోర్టుల ద్వారా పర్మిషన్లు తీసుకొని వచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో పర్యటన చేసే దుస్థితి ఏర్పడింది. బహుశా ఈ పరిస్థితి, ఈ వాతావరణము కేవలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడా లేదనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే నేరుగా పోలీసులే చెప్తున్నారు, మీరు ఎక్కడికైనా పర్యటన చేయాలంటే మీరు హైకోర్టు నుండి పర్మిషన్ తెచ్చుకోండి అని చెప్పే
పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందంటే ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న వాళ్ళు పోలీసు వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాము. దీని అంతటికీ కూడా ఎదుర్కొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క సమస్యలపైన పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. ఏపీలో గతంలో బీసీ డిక్లరేషన్ అనేది అమలు చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ కోటాను ఏదైనా కుల ప్రాతిపదికన ఏదైనా పెంచే అవకాశాన్ని మీరు ఏదైనా ప్రభుత్వం ముందు ఉంచిపోతున్నారు? తెలంగాణలో కూడా దీనిపైన హైకోర్టు దాకా వెళ్ళింది కదా. సో ఏపీలో మీ పోరాటం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్ల అంశం సంబంధించి ఇది ఈరోజు సమస్య కాదు. గత 30-40 సంవత్సరాల నుండి ఈ పార్టీలన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీల రిజర్వేషన్ల అంశం గురించి కావచ్చు, లేదంటే కులగణన గురించి కావచ్చు, వీటి గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత, బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 1983లో ఇదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఆనాడు మురళీధరన్ కమిషన్ ఏర్పాటు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీసీల యొక్క స్థితిగతుల గురించి, బీసీల అభివృద్ధి కోసము ఎలాంటి చర్యలు చేపట్టాలని కమిషన్ ఏర్పాటు చేస్తే, ఆనాడు మురళీధరన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారము బీసీల అభివృద్ధి చెందాలంటే, బీసీలకు న్యాయం జరగాలంటే విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థలతో పాటు అన్ని రకాలుగా బీసీలకు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50-55% పైగా ఉన్న బీసీలకు కనీసము 44% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి 1983లో నివేదిక వస్తే ఈరోజు సుమారు 40-50 సంవత్సరాల తర్వాత కూడా దాన్ని అమలు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు సమగ్ర కులగణన గురించి కావచ్చు, అదేవిధంగా బీసీలకు కనీసం అంటే 44% రిజర్వేషన్ ఇచ్చి తీరాలి. దానికోసము అవసరమైతే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ కూడా ఏకం చేసే బాధ్యత కూడా బీసీవై పార్టీ తీసుకుంటుంది. ఈ రిజర్వేషన్ అంశం చేర్చిన తర్వాతే ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. అక్రమ మద్యం తయారీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం మారింది. అంత టీడీపీ నేతలు కూడా ఏదైతే ఆడియో కొన్ని ఆడియోకి సంబంధించిన వాయిస్లు కూడా కొన్ని సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. దీని మీద ఎలా చూస్తారు? ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు అభివృద్ధి గురించో మరో రకంగా మాట్లాడుకుంటుంటే, దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మద్యం గురించి మాట్లాడుతున్నారు, మద్యం యొక్క అవినీతి గురించి మాట్లాడుతున్నారు, ముఖ్యంగా నకిలీ మద్యం గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా నకిలీ మద్యం ఉపయోగించుకొని వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏకంగా నకిలీ మద్యం ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యంతో చెలగాటమాడుతూ అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అవినీతి గురించి, ఈ నకిలీ మద్యం గురించి పూర్తిగా బహిరంగం అయిన తర్వాత కూడా ప్రభుత్వము దీనిపైన స్పష్టమైన చర్యలు కానీ, కఠినమైన చర్యలు తీసుకునే ప్రయత్నం కానీ, ఈ నకిలీ మద్యాన్ని అరికట్టే విధంగా చర్యలు కానీ ఏమాత్రం తీసుకోకుండా ఒక రాజకీయ డ్రామా ఆడుతూ గతంలో జరిగిన స్కామ్స్ లో భాగస్వామ్యం కోసము, చీకటి ఒప్పందాల కోసం ప్రయత్నం చేస్తోంది తప్ప దీనిపైన సమగ్రమైన విచారణ చేపట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. నిజంగా అలాంటి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే ఇది 2 పార్టీలకు సంబంధించి 2 ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగిన స్కామ్ కాబట్టి దీన్ని పారదర్శకంగా విచారణ జరగాలంటే సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి గతంలో కూడా బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వము ఒక పక్క డ్రామాలు ఆడుతూ మరో పక్క ఈ జరిగిన స్కామ్స్ లో వాటాల కోసం ప్రయత్నం చేస్తోంది. దీని అంతటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకు బుద్ధి చెప్పే రోజులైతే మాత్రం తొందరలోనే వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.